నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. ఆగస్టు నెలలో 105 నేరాల నమోదు. 75 కేసుల్లో 103 మందిని అరెస్టు చేసి 1.21 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న సిపి బాక్షి. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు. ఈ నెల 25న వాయుగుండం ఏర్పడుతుందన్న విశాఖ వాతావరణ కేంద్రం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. అవగాహన సదస్సులో వాల్తేరు డిఆర్ఎం లలిత్ గుహారం. రాష్ట్రంలోని వైద్య కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలంటూ హడావిడి చేశారని, ఇవి కట్టడానికి కావలసిన 8,480 కోట్లలో కేంద్రం నాబార్డు నుంచి 1,550 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అసంపూర్తిగా వదిలేసిన 6 కాలేజీలకు 786 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి వివరణ ఇచ్చారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1995లోని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 2004లో దిగిపోయే నాటికి ఆ కాలేజీల సంఖ్య 15కు పెంచామని అన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం 3ని పెంచి 18 చేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 2014 నాటికి 24కి తీసుకెళ్లారన్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్యను 29కి పెంచిందని, 2024 నాటికి 36 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలు తెచ్చింది తామేనంటూ ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే, ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసిపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి. ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే, ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది. బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతుంది. హెల్త్ మీద ఏ విధంగా ఉండాలనేది కాంప్రహెన్సివ్గా చెప్తే రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడుండే గౌరవ శాసనసభ్యులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్స్ కన్నిటికీ మీరే చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కూడా ఈ సబ్జెక్టులను అర్థం చేసుకోగలిగితే మనం ప్రజలకి మెరుగైనటువంటి ఆరోగ్య ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా దేశం టైటిలే మీరు చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నది మనందరి ఆకాంక్ష. దానికోసం టోటల్గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దీనికి మీకు అందరికీ ఒక క్లారిటీ మీరు చూసినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో 5,37,00,000 మంది జనాభా 26కి వస్తారు. 30కి 5,41,40,00,000 వస్తారు. 36కి 5,42,00,000 వస్తాం. అక్కడి నుంచి 47కి మళ్ళీ 5,41,00,000 తగ్గుతాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే 143 నుంచి 162 కోట్లకి వెళ్తాం. అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే, లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది. 2047 చూస్తే చైనా 100 కోట్లు అవుతుంది.
చైనా ఇప్పటికే 140 నుంచి 130 అయింది. ఇంకా రాను రాను తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దేశ 0-14 ఇయర్స్ పాపులేషన్, ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు దేశ 26కి 19% ఆంధ్రప్రదేశ్, అదే 47కి 12% తగ్గుతున్నాం. ఇండియా 23.8% 26కి 15.5% తగ్గుతున్నాం. ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం, పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం, కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా. 4వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వం కీలక చర్చ చేపట్టింది. రాష్ట్రంలో 1,15,499 మంది వైద్యులు ఉంటే 70,243 మంది నర్సులు ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అయితే ఏపీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా మౌలిక వసతుల కల్పన ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో పొగాకు, మిరప, మామిడి పంటలకు కనీసం మద్దతు ధర, ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి ప్రతి నెల నిర్వహిస్తున్న రికవరీ మేళాకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఆగస్టు నెలలో 105 నేరాలు జరగ్గా 1,21,00,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సిపి బాక్షి మీడియాకు వెల్లడించారు. ఆగస్టు నెలలో 105 ఆస్తి నేరాలు జరిగాయి. క్రైమ్ డీసీపీ పర్యవేక్షణలో 75 కేసులను గుర్తించి సుమారు 103 నేరస్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో 64.2 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 57 లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొత్తం 1.21 కోట్ల విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేశామని సిపి బాక్షి వెల్లడించారు. గుర్తించిన 75 కేసుల్లో 3 దోపిడీ కేసులు, రాత్రిపూట జరిగిన 4 నేరాలు, 4 చైన్ స్నాచింగ్ కేసులు, 18 మోటారు సైకిళ్లు, 4 వైరు దొంగతనాలు, 40 సాదా దొంగతనాలుగా గుర్తించామని సిపి చెప్పారు. మనం ఎప్పుడు లేని విధంగా 1,21,24,953 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం బాధితులకు. 75 కేసులు మనం డిటెక్ట్ చేసాము లాస్ట్ 1 మంత్లో. అందులో 3 రాబరీ కేసు, 1 HB బై డే, 4 HB బై నైట్, 4 స్నాచింగ్ కేసెస్, 18 మోటార్ సైకిల్ థెఫ్ట్, 4 వ్యాట్ థెఫ్ట్ కేస్, 1 సైకిల్ థెఫ్ట్ కేస్, 40 ఆర్డినరీ థెఫ్ట్స్ ఉన్నాయి. మొత్తం 103 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. బంగారం 527.395 గ్రామ్స్, క్యాష్ 5,70,500 రూపాయలు, 18 మోటార్ సైకిల్స్, 423 మొబైల్ ఫోన్స్, సోనీ LED టీవీ 1, మొత్తం 1,21,24,953 రూపాయలు. ఆగస్టు నెలలో జరిగిన ఈ కేసుల ఛేదింపులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది, అధికారులను సిపి బాక్షి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీన్ని ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. 24, 25 తేదీల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం ఉందని చెప్పారు. గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో కొనసాగుతూ తరువాత క్షీణించే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం అంటే అల్పపీడనంతో అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ఉపరితల ద్రోణి గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర ఒడిశా మరియు తెలంగాణ వరకు ఈ ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ రెండు పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో ముఖ్యంగా మరి ఒక ఉపరితల ఆవర్తనం దానితో పాటుగా అల్పపీడనం కోస్తా ప్రాంతాలైన వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో 25వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈ అల్పపీడనం వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 26వ తేదీన వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత 27వ తేదీన అది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల కూడా తదుపరి 2 రోజులు అనగా మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాల వరకు ఉండే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు 3వ 4వ రోజుకు వచ్చేసరికి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. 5వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా సుస్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం, మళ్ళీ 6వ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని వాల్తేరు డిఆర్ఎం లలిత్ బొహారా ఆకాంక్షించారు. తాడ్చెట్లపాలెం సెంటర్లోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో రైల్వేలో విధులు నిర్వహిస్తున్న మహిళల పోస్ట్ ట్రైనింగ్ వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిఆర్ఎం మాట్లాడారు. రైల్వే కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళల పట్ల లైంగిక వేధింపుల నివారణ అనే అంశంపై అవగాహన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. FICCI ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సంయుక్తంగా ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రైల్వే డివిజన్లో మహిళలు పురుషులకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. వికసిత్ భారత్ 2047 నాటికి అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నదే ప్రధాని మోడీ ఆశయమని, ఆ ఆశయాన్ని నెరవేరుస్తామని పిలుపునిచ్చారు. మహిళా ఉద్యోగులకు ప్రతి రైల్వే స్టేషన్లో రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. లైంగిక వేధింపులకు వాల్తేరు డివిజన్లో తావులేదని స్పష్టం చేశారు. ఎవరైనా మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సతీమణి జ్యోత్స్న బొహారో, ఫిక్కీ ఫ్లో ప్రతినిధి అంబ్రికా అంజిలెనో, ప్రోగ్రాం సభ్యులు డాక్టర్ హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి రైల్వే మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. Will be about 10% plus into the overall this thing, but I personally believe that even if there is a one woman employee, we have to provide them all the facilities which are needed for their dignified working, and these efforts we are doing a lot of work. The one thing which I intend to do in next few months is we wanted to create the pilot gang huts where the gang women which works on the track, they go and take the rest. There should be a proper washroom or a change room, and the locker facilities should be there for them. We intend to provide them with the body cameras for their safety because they travel alone on the track.
Similar facilities we intend to provide at the stations for the women's employees who are working there, or of all the department who comes and take rest at the station. The running rooms which we intend to develop in the future will also be more of a woman friendly, where the women's loco pilot and the TMRs will have a separate arrangement, and it doesn't get the dignity of the women is being protected. So these are the things which we are doing it, and we are strengthening our internal committees as well, so that the లేడీస్ ఆర్గనైజేషన్ అంటే ఫ్లో విజయవాడ తరఫున ఇక్కడ ఉన్నాము. ఫిక్కీ విజయవాడ అంటే ఫిక్కీ ఫ్లో విజయవాడ విశాఖపట్నంలోను మళ్ళీ విజయవాడలోనూ ఉంది. మేము ప్రోగ్రామ్స్ 2 సిటీస్లో చేస్తాము. ఈ ప్రోగ్రామ్స్లో మేము పాష్ అన్న ఒక సెషన్ ఎక్కువగా చేస్తున్నాం. దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎందుకంటే పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. ఎందుకంటే ఒక సేఫ్ వర్క్ ప్లేస్ ఉండాలంటే, విమెన్ బయటకు వచ్చి ధైర్యంగా పనిచేయాలంటే తప్పకుండా ఈ అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉంటే సగం ప్రాబ్లమ్స్ ఉండవని మేము ఆశిస్తున్నాము. సో అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం, లెట్ us టాక్ అబౌట్ ఇట్. ఇది కామన్ అయితే మన అందరం 50% వర్క్ ఫోర్స్ వచ్చి మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా వచ్చి వర్క్ ప్లేస్లో వర్క్ చేయడంతో మన కంట్రీకే బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్పెషలీ మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో కూడా వీ విల్ సీ మోర్ వర్కింగ్ విమెన్. ఇండియన్ రైల్వేస్లో సార్ చెప్పినట్టు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎక్కువ మంది లేడీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది నిజంగా మనకు గర్వకారణం, కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా బెటర్గా చేసుకోవాలి. శ్రీవారి సేవకులు భగవద్ బంధువులని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన శ్రీవారి సేవకులతో తిరుమల ఆస్థాన మండపంలో చైర్మన్ సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవకులంటే తనకెంతో గౌరవం అని చెప్పారు. తాను సీఎం చంద్రబాబు కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తామని అన్నారు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారికి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారన్నారు. తిరుమలకు విచ్చేసిన భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని తెలిపారు. సీఎం ఆదేశాలతో శ్రీవారి సేవలను మరింత బలోపేతం చేస్తామన్నారు. భక్తులకు సేవలు అందిస్తూ భగవంతుని కైంకర్యం చేస్తున్న శ్రీవారి సేవకులు ఎంతో అదృష్టవంతులని బోర్డు సభ్యులు నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా భద్రతా అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చాం. ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది 2వ సారి రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది. వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి. బాగున్నాయి అంతా. అందరికీ నమస్కారం. ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు ద్వైవార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆచార్య సుశీల తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో జర్నీ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
విద్యార్థుల్లో సామర్థ్యాలను వెలికితీసి వారిలో నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా 2 రోజులు కార్యక్రమాలుంటాయన్నారు. సదస్సుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్ హాజరవుతున్నారని చెప్పారు. వేలాది మంది నర్సింగ్ విద్యార్థులు రంగోలీ, పోస్టర్ ప్రెజెంటేషన్, పెయింటింగ్ తదితర పోటీల్లో పాల్గొంటారని, వైద్య రంగంలో నిపుణుల ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సంషేర్ బేగం అన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఝాన్సీ లక్ష్మి, ఉషా, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ తరపున సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. నా పేరు సుశీల. అలాగే నేను రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్లో కూడా పనిచేస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ టీఎన్ఐ బ్రాంచ్ తరపున ప్రతి ద్వైవార్షికంగా స్టూడెంట్ నర్సెస్కి ఒక సదస్సు ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగానే ఈసారి ఈ సముద్ర తీరాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రారంభించాము. దీనిలో ఆల్రెడీ ఇప్పటికీ 3100 వరకు కూడా రిజిస్టర్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, ఫ్యాకల్టీ అయితేనేమి రిజిస్టర్ చేయబడి ఉన్నారు. రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఒక అంశం మీద మేము సదస్సు నిర్వహించబడుతుంది. లర్నింగ్ టుడే అండ్ లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ద నర్సింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్. ఈ థీమ్ మీద రేపు ప్రముఖులు కొంతమంది ఈ సదస్సులో మాట్లాడబోచు ఉన్నారు. అంతేకాకుండా స్టూడెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీని మనము బయటకు తీసుకురావడానికి డిఫరెంట్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో స్పోర్ట్స్ అయితే ఏమి, ఎక్స్టెంపోర్ స్పీచ్, పెన్సిల్ స్కెచ్, రంగోలీ కాంపిటీషన్స్, మోనో యాక్టింగ్, పర్సనాలిటీ కాంటెస్ట్, అట్లానే డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కాంపిటీషన్లో 1st, 2nd, 3rd ప్రైజులు ఇవ్వబడతాయి. అలాగే ఫస్ట్ వచ్చిన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము నేషనల్స్కి కూడా పంపించాల్సి ఉంటుంది. నేషనల్లో కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు. ఇది నర్సింగ్ స్టూడెంట్ వారి జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ఏవైతే వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ సదస్సులో వాళ్ళు నిరూపించుకోవటానికి ఇది మరొక అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. సో రేపు జరగబోయే కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా ఇది జరుగుతుందని మేము ఊహిస్తూ ఉన్నాము. ఇంతమంది విజయవంతంగా రిజిస్టర్ చేశారు. అట్లానే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా స్టూడెంట్స్ మరింత ఉత్సాహంగా పాల్గొని ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహిస్తామని మేము నమ్మకంతో ఉన్నాం. యాక్చువల్గా మేడం మాట్లాడినట్టు ఇది ఒక నర్సింగ్ విద్యార్థి యొక్క ప్రయాణం. అందులో నర్సింగ్ విద్యార్థి నేర్చుకోవడం అంటే క్లినికల్స్ కానివ్వండి, థియరీ కానివ్వండి, ప్రాక్టికల్స్ కానివ్వండి, దాని ద్వారా వచ్చే నైపుణ్యము, తర్వాత ఆమె ఏ విధంగా నాయకురాలుగా ఎదగడం అనేది, దీని గురించి చాలామంది వక్తలు, ఎక్స్పర్ట్స్ నర్సింగ్లోనే కాకుండా మెడికల్ ఫీల్డ్లో కూడా ఉండే వక్తలు వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఇది 2 రోజుల సదస్సు అండి. ద్వైపార్షిక సదస్సు జరగబోతుంది ఏయూ కన్వెన్షన్ హాల్లో. ఇందులో నైపుణ్యాల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారు. స్టూడెంట్స్ ఎలా నిలబడాలి, లీడర్గా ఎలా ముందుకు వేరే వాళ్ళని కూడా నడిపించాలి రాబోయే కాలంలో అనే దాని గురించి విస్తృతంగా సెషన్స్ ఉండబోతున్నాయండి. దీనికి పోటీలు కూడా అంటే వాళ్ళ నాలెడ్జ్ కోసం కానివ్వండి, థియరీ పరంగా చాలా పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. సైంటిఫిక్ పేపర్స్, సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. వాళ్లకు ఆట పోటీలు కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఈ 2 days ఉంటుంది. తిరుమల శ్రీవారికి తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి 60 లక్షల విలువైన 530 గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంటిని విరాళంగా అందించారు. ఈ మేరకు రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు. తొలుత దాతలకు ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. तेनो नक्षत्रे हवमागमिष्ठाः स्वधामा मघासु यज्ञनु सुकृतं जुषन्ताधिपयेव दैवतन्नः शुभाद्रीश्वरदेव दैवतन्नः पठिलीलाधिपदैवतन्नः श्री श्रीनिवास
శ్రీనివాసః పరమం ధనన్నః శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః గోర్కండే వీరలక్ష్మీః హృదయ సరస్యే భూతకారుణ్యలక్ష్మీః. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్, చాముండేశ్వరినాథ్, ఎంపీ అప్పలనాయుడులు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కలిసి వచ్చాను సార్ ఇద్దరు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఉండాలని టీడీపీఏ నిర్ణయించింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. ఆగస్టు నెలలో 105 నేరాల నమోదు, 75 కేసుల్లో 103 మందిని అరెస్టు చేసి 1.21 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న సిపి బాక్షి. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు, ఈ నెల 25న వాయుగుండం ఏర్పడుతుందన్న విశాఖ వాతావరణ కేంద్రం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, అవగాహన సదస్సులో వాల్తేరు డిఆర్ఎం లలిత్ గుహారం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.